హాయ్ అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ మామిడి చెట్టు ఇది మాదేనండి. చూడండి ఈ మామిడికాయలు చూస్తుంటే తినేయాలని రోజు అనిపించింది. ఈరోజు మాత్రం తినే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఉగాది తాగేంత వరకు మామిడికాయలు తినొద్దంటారు కదా. ఈరోజు మాత్రం పచ్చడిలో కట్ చేసుకోవడానికి వచ్చానండి. ఇగో చూడండి గుత్తులుగా చాలా బాగా వచ్చాయి. చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇవి పచ్చడికాయలండి. మేము వీటితోటే పచ్చడి పెడతాము. మామిడి చెట్టు ఇంట్లో ఉంటైతే అసలు మామూలుగా ఎవరు మాట్లాడని వాళ్ళు కూడా ఆ పండగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మామిడాకుల కోసం మామిడికాయల కోసం ఖచ్చితంగా మాట్లాడతారు. అందరి కళ్ళు చెట్టు మీదనే ఉంటాయండి. మనతో మాట్లాడని వాళ్ళు కూడా కాయలు బాగానే వచ్చినాయి కదా, కొన్ని మామిడాకులు ఇస్తారా, ఓ మామిడికాయ ఇస్తారా అని మాత్రం అడుగుతారు. అప్పుడు మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ పలకరిస్తుంటారు కదా, దానికోసము ఇది. కానీ ప్రతి ఇంటికి ఇలా చెట్లు పెంచుకుంటే ఆ సంతోషమే వేరే అండి. ఇదిగో చూడండి, ఈరోజు పండగ కాబట్టి నేను మాత్రం ఒకటి తెంపుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు పచ్చడిలో వేసేసి దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంకా మనకు కావాల్సినప్పుడల్లా తెంపుకొని పులిహోర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఇంకా కారం ఉప్పు వేసుకొని తినవచ్చు. ఇదిగో చూడండి, నేను మాత్రం ఒకటి హార్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పూజ స్టార్ట్ అవ్వబోతుంది, దానికోసం పచ్చడి చేద్దామని. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఇది సెకండ్ కాపు అండి. ఇది సెకండ్ టైం కాపు వచ్చింది. ఇదిగో చూడండి గుత్తులుగా ఉన్నాయి. చాలా పోషకాలు కూడా బాగా ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.